తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన మోషే, దైవజనుడైన మోషే రాసిన కీర్తన. ఈ కీర్తనలోని కొన్ని భాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల కాలంలో, శోధన కాలంలో ప్రస్తావించబడింది. ఎందుకు అనుకున్నప్పుడు ఆ మాట యేసుప్రభు వారి గురించి ప్రస్తావించబడిన మాట. ఆయన బాప్తిసం పొంది యేసుప్రభు వారు సువార్తకి ముందు ఆయన సంసిద్ధుడయ్యే ముందుగా దేవుడు 40 దినములు ఆయనని అరణ్యములో అపవాది చేత శోధించబడటానికి విడిచిపెట్టారు. అపవాది చేత శోధించబడటానికి విడిచిపెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు అని అపవాది శోధిస్తూ ఇక్కడ ఈ కీర్తనలో రాయబడిన ఒక మాటనైతే కనుక అతను ఎత్తి పలికాడు. అపవాది అయితే కనుక యేసుప్రభు వారికి ఆ మాటను చూపించి, ఇది నిజమైతే, మీ దేవుడు చెప్పిన మాట నిజమైతే నాకైతే కనుక రుజువు చూపించు అనటానికి ఆయన పలికిన పలుకు ఏమనను ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 5 నుంచి చదువుతున్నాను చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకో. ఈరోజు కూడా లోకంలో చాలామంది క్రైస్తవ్యాన్ని గురించి అయితే కనుక ఒకవేళ తప్పు పట్టడం కోసం కొంతమంది విమర్శకులు ఉన్నారు కదా. వారు నిజంగా మీ దేవుడు అంత గొప్పవాడైతే మీరేం చేయాలి? ఆ ఎత్తైన శిఖరం పైకి పైనుంచి కిందకి దూకేయండి. ఎందుకంటే వాక్యం రాయిస్తుంది కదా. మీ దేవుని వాక్యం అయితే కనుక 91వ కీర్తనలో మోషే గారు చెప్పారు కదా, ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని మీకు దేవుడు వాగ్దానం చేశాడు కదా. మీ పాదములకు రాయి తగులకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు కదా. కాబట్టి మీరు పైనుంచి కిందకు దూకేసినా మీకేమీ కాకూడదు. మీరు ఏదైనా వాహనం మీద వెళుతున్నప్పుడు, ఏ మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు మీరు కింద పడిపోయినప్పుడు కూడా మీకు ఏ దెబ్బ కూడా తగలకుండా దేవదూతలు చూసుకోవాలి. మీకు ఏ హాని కలగకుండా మీ దేవుడైతే కనుక మిమ్మల్ని కాపాడతాడని చెప్పబడింది కనుక నిజంగానే మీ దేవుడు గొప్పోడో కాదో చూడడం కోసం మీరు పైనుంచి కిందకి దూకేయండి. అపవాది అయితే కనుక యేసు ప్రభువును శోధించిన విధం అది. లోకంలో ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా గమనించవలసింది, కొంతమంది అపాసకులు కూర్చుంటారండి. అబ్బో, మీ కుటుంబం అయితే కనుక అంత పెద్దదా ఏంటి? మీ అమ్మా నాన్న నీ మీద అంత ప్రేమ చూపిస్తారా? అబ్బో, నీ భర్త అయితే కనుక నిన్నంతగా ప్రేమిస్తాడా? నీ భార్య అయితే కనుక నువ్వు చెప్పిందల్లా వింటదా? కొంతమంది కూర్చుని ఏదైనా ఒక కుటుంబాన్ని గురించి, ఒక కాపురాన్ని గురించి వారవలేని తనంతో మనలైతే కనుక ప్రొవోకేట్ చేయడానికి, రెచ్చగొట్టి మన చేత తప్పు చేయించడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం నువ్వైతే కనుక చెయ్యి, నీకు ఒంట్లో బాగోలేదని నువ్వు నాటకమాడు, నీ భార్య ఏం చేద్దో చూద్దాం. లేకపోతే కనుక నీ ఒంట్లో బాగోలేదని చెప్పి నువ్వు నాటకమాడు, నీ భర్త నీ మీద ఎంత ప్రేమ చూపిస్తాడో చూద్దాం. ప్రాంక్స్ అంటారు కదా, ఈ మధ్యన ఎక్కువైపోయినాయి. అంటే ఈరోజు ఆ ప్రాంక్ చేయటం, లేనిది ఉన్నట్టుగా కల్పించుకుని తద్వారా అవతల వారి యొక్క ప్రవర్తన, అంటే అవతల వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడడం కోసం ఈరోజు పనికి మాలిన కొందరైతే కనుక ఈ మధ్యకాలంలో టీవీ షోల్లో కానీ లేకపోతే కనుక యూట్యూబ్లో కానీ మీరు చూస్తున్నప్పుడు లేనిది కల్పించి అవతల వారు ఎలా దాన్ని రెస్పాండ్ అవుతారో, ఆ సమయానికైతే కనుక అక్కడి నుంచి పులిచ్చేస్తుందని పరుగులు పెడితే
పులి వచ్చేస్తుంది అంటే కనుక వీడు పరుగు పెడుతుంటే కనుక మిగతా వాడు కూడా నిజమే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వీళ్ళు కూడా గమ్ముని ఆ పరిపాట్లు వదిలిపెట్టి వాళ్ళకున్న వాహనాలు వదిలిపెట్టి పరుగుచ్చుకుంటున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కనుక అది ప్రాంక్ అని చెప్పి, జోక్ అని చెప్పి నవ్వుకున్నారు చాలామంది. అది నవ్వించేటట్టుగా కనపడుతుంది, కానీ ఆ సమయంలో అయితే కనుక అది విన్నవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కంగారు పడతారో, వాళ్ళ ఆరోగ్యానికి అది ఎంత హానికరమో కూడా ఈరోజు చాలామందికి అయితే కనుక తెలియట్లేదు. ప్రాంక్ చేయటం అంటారు. అందుకని చిన్నప్పుడైతే కనుక మనకు నీతి వద్ద చెప్పారు మన పెద్దోళ్ళు. అదిగో పులి అని ఒక కథ ఒకటి ఉంటుంది. ఓ తండ్రి తన కొడుకుని తీసుకుని అయితే కనుక పొలంలో పనిచేసుకోవటం కోసం వెళ్ళాడట. ఆ రోజు అరణ్యాల్లో ఉన్నాయి కనుక ఆ రోజు ఇప్పుడంటే మన దగ్గరికి పురులు సింహాలు రావు, కానీ కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడైతే కనుక అడవి మృగాలు కూడా అయితే కనుక వస్తూ ఉంటాయి ఆ పొలాలకి. సో కొడుకునైతే కనుక గట్టును కూర్చోబెట్టి తినటానికి ఏదో చేతిలో పెట్టి తండ్రి వెళ్ళి పొలం పని చేసుకుంటున్నాడట. నాన్న నీకు ఏదైనా అవసరం అయితే కనుక నన్ను కబురు పెట్టు, నీకు ఏదైనా ఆపద వస్తే కనుక కేకేనానా నేను వెంటనే పరిగెట్టుకొస్తాను, నువ్వు మాత్రం ఇక్కడ కూర్చోనన్నా కిందకి రాకు, నేను పని చేసుకుంటానని చెప్పి తండ్రి వెళ్ళాడట. అప్పుడు ఆ కొడుకు అయితే కనుక అనుమానం వచ్చిందట. అనుమానం కాదు, నేను పిలిస్తే కనుక వెంటనే మా నాన్న వచ్చేస్తాడా, చూద్దామని చెప్పి తండ్రి బిజీగా పని మీద ఉన్నప్పుడు నాన్న పులి 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 అని కేకేస్తాడట. పులి వచ్చేసింది, నాన్న నువ్వు ఎక్కడున్నావు అని కేకేస్తే ఎక్కడ తన కొడుకునైతే కనుక పులి ఎత్తుకుపోతుందనే భయంతో ఒకసారిగా పనుదులు పెట్టుకునైతే కనుక పరిగెట్టుకుంటే కనుక తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడట. తండ్రి దగ్గర రాగానే ఆ కొడుకు అయితే కనుక ఏమంటారు, కామెడీగా ఉంది కదా ఈరోజు జోకులు ఉన్నాయి కదా, ఏమంటారు, ఓ సేమ్ ఏమీ లేదు ఇక్కడ, నేను ఉంటావా లేదని చూద్దాం అనుకున్నానని చెప్పి ఇటు పగలబడి నవ్వుతున్నాడట. తండ్రి యొక్క ఆందోళన ఈ పిల్లోడికి అర్థం కాక వీడు పగలబడి నవ్వుతున్నాడట. నాన్న అలా చేయకూడదు నాన్న, తప్పు, పిలుస్తేనే నేను పని మీద ఉన్నాను, నువ్వు కంగారు పడకని చెప్పి మళ్ళీ కొడుకుని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పని చేసుకున్నాడట. మళ్ళా కొద్దిసేపటికి వీడైతే కనుక పులి అని అరుస్తున్నాడట. ఏమో ఒక నిజంగానే పులి వచ్చిందని చెప్పి తండ్రి అయితే కనుక మళ్ళా పరిగెట్టుకుంటూ వచ్చాడట. మళ్ళీ సేమ్ డిటో స్టోరీ. పిల్లోడికి సరదాగా అనిపిస్తుంది, పిల్లవాడికి సరదాగా అనిపిస్తుంది. నేను పిలిస్తే కనుక తండ్రి వస్తాడా లేదన్న ఉద్దేశంతో. లోకంలో ఇప్పుడు కూడా మన పిల్లలు కూడా అయితే కనుక స్కూల్కి వెళ్ళమంటే కనుక ఒక సందర్భంలో కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటాడు ఒకడు. ఆ పిల్లలైతే కనుక కడుపు నొప్పి వచ్చేస్తుంది, నేను వెళ్ళను కదా అని. నిజమో అబద్ధమో తెలీదు. నాకైతే కనుక కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే నాకు జ్వరంగా ఉంది, నాకు ఆకలి ఇస్తోంది, నాకు నిద్ర వస్తోంది. ప్రాంక్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తల్లి తండ్రి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, నన్ను నిజంగానే పట్టించుకున్నారో లేదో చూసుకోవడం కోసం అయితే కనుక ఇలాంటి పనికి మాటలు చెప్పి అబద్ధాన్ని అయితే కనుక చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య భర్తలు కూడా చాలా సందర్భాల్లో ఆ భార్య కూడా చాలామంది అయితే కనుక అబద్ధాలు చెప్తున్నారు భర్తతో. నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం, నేను బాధపడితే కనుక నా భర్త తట్టుకుంటాడో లేదో చూద్దాం, లేదా నేను నిజంగా ఆపదలో ఉన్నా అని తెలిస్తే కనుక నా భార్య యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటిది? లోకంలో ఇలాంటి కామెడీ పీసులు చాలా ఉన్నాయండి. అపహాసకులు అన్నారు వాళ్ళని. దేవుడైతే కనుక వాడిని అపహాసకులు అన్నాడు. అందుకని అలాంటి వాడి చోట కూర్చోకు, కామెడీ చేయకు. ఎప్పుడూ కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. జోక్ కాదండి. జీవితం ఎప్పుడు కూడా సరదా కాదు. జీవితం హాస్యంగా మార్చకండి. జీవితం ఎప్పుడు కూడా సీరియస్గా ఉండాలి. ఈరోజు మనుషులకి శోధన అనుకున్నప్పుడు మన పిల్లలు కూడా నన్ను స్కూల్లో ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి. స్కూల్లో ఫీజు ఎన్నిసార్లు కడతాడు? బుక్స్ కొనుక్కోవాలని కొంతమంది, లేకపోతే కనుక మరొకటని కొంతమంది. తల్లిదండ్రి అయితే కనుక నిజమేనేమో, నా బిడ్డలు చెప్పేది నిజమేనేమో అన్న ఉద్దేశంతో. ఇప్పుడంటే కనుక స్కూల్ గురించి అయితే కనుక తల్లిదండ్రులకు ఒక అవగాహన వచ్చి వీళ్ళే స్కూల్ మాస్టర్తో మాట్లాడితే కనుక ఫీజులే కట్టుకున్నారు. గడిచిన కాలంలో పిల్లలైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, తల్లిదండ్రులకి అంత జ్ఞానమో లేదు, చదువుకోలేదు కనుక బిడ్డల్ని అడిగిన ప్రతిదీ కూడా నిజమైన భ్రమతో అయితే కనుక వాళ్ళు సమకూర్చి పెట్టేవారండి. చాలా చిన్న విషయాలను కూడా అయితే కనుక ఈరోజు అయితే కనుక చాలా వాళ్ళైతే కనుక అవహేళనగా ఉపయోగించుకుంటున్నారు. కామెడీ. ఈ పిల్లోడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక తండ్రికి అయితే అనిపించిందట, వీడేదో సరదా ఆడుతున్నట్టున్నాడు, నాకేం పొలంలో బిజీ పని ఉంది, వీడు తీసుకొచ్చినందుకు తప్పు అయినట్టుంది, అనవసరం వీడు పొలం తీసుకురావటం తప్పు కదా అని చెప్పి సరే నువ్వు కూర్చొని కలర చేయకని చెప్పేసి వెళ్ళి పని చేసుకున్నాడట. నిజంగానే ఈసారి పులి వచ్చేస్తుందట. నానో పులి అని చెప్పి మళ్ళీ అరుస్తున్నాడట. నాన్నో పులిని మళ్ళీ అరవటం ప్రారంభించాడట. ఈసారి తండ్రి అనుకున్నాడట, వీడు వేళాకోళం చేస్తున్నాడు, వీడు కామెడీ చేస్తున్నాడన్న ఉద్దేశంతో తండ్రి అయితే కనుక పని చేసుకుంటూనే ఉండిపోయాడట. నిజంగానే పులి వచ్చింది. ఆ పిల్లోని అయితే కనుక నోట ఖర్చుకుని వెళ్ళిపోయి చంపేసి తినేసింది.
ఇందులో నీతేంటి? అవసరమైనప్పుడు నిన్ను అడగమని దేవుడు కూడా చెప్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన లేకపోతే నువ్వు విజ్ఞాపన చేసే విన్నపం దగ్గరికి వచ్చినప్పుడు నీకు నిజంగా అవసరమైన రోజున తప్పకుండా దేవుని సన్నిధిలో మొర పెట్టు. ఆయన చెవులున్నవాడు, వినలేనివాడు కాదు. ఆయన మోగోడు కాదు. ఆయన చెవిటివాడు కాదు. ఆయన అయితే కనుక ప్రాణం లేనివాడు కాదు. ఆయన రాయి కాదు. ఆయన ఒక బొమ్మ కాదు. దేవుడు పరలోకమందున దేవుడు, ఆత్మస్వరూపి. ఆయన యావత్ ఈ ప్రపంచమంతా ఆవరించున్నవాడు కదా, ఈ సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు గట్టిగా అరవను కూడా అరవక్కర్లేదు. నువ్వు మనసులో తలుచుకుంటే చాలు, ఆయనకి తెలిసిపోద్ది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రాంక్ చేయకండి. మీకు అవసరం లేకపోయినా దేవుణ్ణి ఎప్పుడు కూడా అయితే కనుక అడిగే పరిస్థితి రాకండి. కావాలని చెప్పి దేవుణ్ణి శోధించే పరిస్థితి ఎప్పుడు చేయకండి. శోధన అనే మాట వస్తే కనుక నేను నిజంగానే బాధపడిన రోజున నా కళ్ళంటే నీళ్ళు పెట్టుకోవటంలో తప్పలేదండి. నా మనసులో నిజంగా దుఃఖమన్న రోజున నేను ఏడవటంలో తప్పలేదండి. నాకు నిజంగా దెబ్బకి తగిలిన రోజున మీ సహాయం కోరుకోవటంలో తప్పలేదు. నేను నిజంగా ఆకలితో ఉన్న రోజున మీ దగ్గరకు వచ్చేతే కనుక భోజనం పెట్టమని అడగటంలో తప్పలేదు. కానీ మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో నేను నాటకం అడితే, ఈరోజు నాటకాలు ఎక్కువైపోయినాయి కదా, సినిమాలు చూసి. అంతే కదండి, సినిమాలు మీకు తెలుసో లేదో, చిన్నప్పుడైతే కనుక న్యూస్లో అయితే కనుక పలానా చోట అయితే కనుక యాక్సిడెంట్ జరిగిందంట, పలానా చోట అయితే కనుక కొట్లాట జరిగితే కనుక 10 మందికి గాయాలైనవి అంటే కనుక ఏంటో మనసంతా ఒకలా ఉండేది. చూడటం కూడా కుదిరేది కాదు. పేపర్లో ఒక ఫోటో వేసేవారు. తర్వాత టీవీలో వచ్చిన తర్వాత కూడా అయితే కనుక అవి చూస్తున్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు తెలియకుండా మనసులో అయితే కనుక ఒకలాంటి దుఃఖం. ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే కసా కత్తితో పొడుచుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయ్యి పొడుచుకోవటం, నరిచేసుకోవటం, తలకాయ లేచి అలవతలు పడిపోవటం, పీక కష్టం తెగిపోవటం, ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తుంటే టీవీలో ఎలా చూస్తున్నారు పిల్లలు. ఇవన్నీ చూసినప్పుడు ఇది నిజంగా భావించట్లేదు. ఇది నిజం కాదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి అలవాటు అయిపోయి ఇదంటే యాక్టింగ్ అనే సంగతిని గుర్తెరిగి ఈరోజు నిజంగా టీవీలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి శవాలు కనపడుతుంటే ఆ శవాలను ఎదురుగా పెట్టుకుని కూడా చక్కగా భోజనం చేసేంత గొప్పోళ్ళు మనం తయారైపోయామండి. ఈరోజు నిజంగా మన కళ్ళ ముందు హత్య జరిగిన, మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగినా ఎందుకో మనసులో అయితే కనుక ఈరోజు ఫీలింగ్స్ ఏమి రావట్లా. రక్తాన్ని చూడటం అలవాటు అయిపోయింది. ఆ సినిమాలను బట్టో సీరియల్స్ని బట్టి ఆలోచించినప్పుడు మనిషి అయితే కనుక కరుగుతనానికి వచ్చేస్తాడు. మెత్తదనం పోయింది మనుషుల్లో. మనిషి చేసి ప్రాంక్ వలనైతే కనుక చివరికి మనుషులు అయితే కనుక రాళ్ళలా మారిపోతున్నారు. దేవుడు అన్న మాట ఒకటేనండి, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా దేవుడిని నెత్తి పట్టుకుంటాడు. ఎందుచేత తెలుసా? యెహోవాయే నీకు ఆశ్రయమని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయన చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు యెహోవాయే నీకు ఆశ్రయమని చదువుతున్న మాట చూడండి ఒకసారి. 90వ మాట, మీరు 90వ కీర్తనలో ఆ వచనం అయితే ఒకసారి అండర్లైన్ చేసుకోండి. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నాకెప్పుడైనా ఆపద కలిగినప్పుడు దేవుడు తన దూతలను పంపించి ఆయన ఏం చేస్తాడో నా పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఇది విశ్వాసం అంటే. ఇది సీరియస్గా ఆలోచించవలసింది. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికున్న నమ్మకం, బిలీఫ్ అంటారు. కానీ ఈరోజు ఆ బిలీఫ్ను కూడా చివరికి ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. ఈ అపహాస్యం ఇవాళ మొదలవ్వలేదు, కానీ ఈ వాక్యాన్ని చూపించి యేసు ప్రభుని అయితే కనుక శోధిస్తున్నాడట అపవాది. ఏమని? మీ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా దూతలను పంపించి నేను కాపాడతానని రాస్తుంది కదా, చెప్పాడు కదా. మీ దేవుని వాగ్దానం అంత నిజమైనదైతే, మీ దేవుడు కనుక అంత సామర్థ్యము కలిగిన వాడైతే చూద్దాం, టెస్ట్ చేద్దాం. నువ్వు ఆ కొండపైకి ఎక్కి లేదా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి పైనుంచి కిందకి దూకాయి, మరి నువ్వు కింద పడిపోవటం నీ దేవుడు చూడలేడు కనుక ఆయన వచ్చి ఏం చేస్తాడు? టక్కున దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు వచ్చి నీ పాదములు నేల పడకుండా పట్టుకుంటాడు అని. ఎలా కనపడింది? నిజంగా నాకు ఆపద కలిగిన రోజున దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడు. నాకు తెలియకుండా జరిగేదాన్ని అపాయం అంటారు. నాకు తెలియకుండా జరిగేదాన్నే ప్రమాదం అంటారు. ఇది నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనలో నాకేమీ నష్టము కలగకుండా ఉండటం కోసం దేవుడైతే కనుక తగిన సహాయం నాకు చేస్తాడు, తన దూతలను పంపించి. కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో అన్న ఉద్దేశంతో, నిజంగానే ఆయన చెప్పిన మాట నిజమా కాదన్న ఉద్దేశంతో పరిశీలించడానికి ప్రయత్నించామనుకో. పరీక్షించడానికి ఎవరు? మనం దేవుణ్ణి పరీక్షిద్దామా? మనం దేవుణ్ణి అయితే కనుక పరీక్షిద్దామా?
లోకంలో ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నీకు అపాయం కలిగిన రోజు నేను చూస్తాను. నువ్వు తొందరపడకు. నీకు తెలియకుండా జరిగేదాన్ని అపాయం అంటారు, నీకు తెలిసి జరిగేదాన్ని కాదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా మీరు చేసే పని, ప్రభువా నా పరిస్థితి బాగాలేదు కనుక, నాకు ఆపద కలిగింది కనుక నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతాం. అంతవరకు. తర్వాత మనం చేయాల్సింది ఏంటి? రోగము గలవాడు ఖచ్చితంగా ఎవరిని ఆశ్రయించాలి? వైద్యుడిని ఆశ్రయించాలి. ఆకలి వేస్తే కనుక ఏం చేస్తారు? మీకు ఆకలి వేస్తే కనుక ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తే ఆకలి తగ్గిపోద్దని చెప్పాడా? దేవునికి ప్రార్థన చేస్తే కనుక మీ దాహం తీరిపోద్దని చెప్పాడా? మరి దేవునికి ప్రార్థన చేస్తే రోగం ఎలా తగ్గుతుంది? ఆకలే తీరినప్పుడు, దాహమే తీరినప్పుడు రోగం ఎలా తగ్గుతుంది? ముందు నువ్వు చేయాల్సిన పని చేయి. దేవుడు నీకు ఇచ్చాడు, ఇక్కడ వసతులు ఇచ్చాడు, దానికి తగిన వైద్యం అయితే కనుక సమకూర్చి పెట్టాడు, అందుకు కావలసిన మందులన్నిటిని కూడా సమకూర్చి పెట్టాడు. నీకు వైద్యం చేయడానికి తగిన హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి. ముందు నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయాలి కదా. శృతి మించిన తర్వాత ఒకవేళ కనుక పరిస్థితులు కనుక గతి తప్పినాయి అనుకుంటే, ఇక నా వల్ల కాదు అనుకునే పరిస్థితులకు వచ్చినప్పుడు, ఆ రోజు ఇంకెవ్వరూ ఏమీ చేయలేనప్పుడు అప్పుడు దేవుడు అంటే ఏంటో చూపిస్తాడు. అని నీకు తెలిసి కూడా నువ్వు కావాలని శోధించడం ఏంటి? ఈరోజు లోకంలో చాలామంది అయితే కనుక దేవుని చిత్తాన్ని అయితే కనుక సరిగా అర్థం చేసుకోలేక, మూఢ నమ్మకంతో అన్నట్టుగా, మోటుతనం, నేను అడిగితే దేవుడు ఇవ్వడా అన్నారు చాలామంది. నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడబ్బా. నువ్వు ప్రార్థన చేసినా నువ్వు ఎంత గొప్పడు అని అనుకున్నా, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నేనేదో పెద్ద దాన ధర్మాలు చేశాను కదా, నేనేదో భక్తి ప్రపత్తులతో ఉన్నాను కదా, పాటలు పాడాను కదా, వాక్యం చదివాను కదా, ప్రార్థన చేశాను కదా, అందుకని దేవుని దృష్టిలో గొప్పడు అని మనం అనుకుంటున్నాం. మనం దేవుని దృష్టిలో గొప్పడు అని మనం అనుకుంటే కాదు. ఎవరు అనుకోవాలి? నిజంగా కనుక నీ ఎడల కనుక దేవుడు అట్టి కృపను కలిగి ఉంటే, నిన్ను గురించి కనుక ఒక మంచి ఆలోచనతో కనుక దేవుడు ఉన్నట్టయితే, నీకు చెప్పకుండానే నీ మార్గం అంతటిని కూడా ఏం చేస్తాడు? సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు అపాయమే రాదు, అసలు నీకు ఒంట్లోకి రోగమే రాదు, నీకు ఏ కీడు కలగకుండా దేవుడైతే కనుక సమస్తము చేసి పెడతాడు. వచ్చింది అని కనుక నువ్వు అనుకునేటట్టయితే ముందు నువ్వు చేయాల్సిన పని చేయి. అంతేగాని దేవుని శోధించుకో. ప్రభు నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళను, నేను మాత్రం వైద్యుని సంప్రదించను, నేను మాత్రం అన్నం తినను, నేను మాత్రమైతే కనుక ఏమీ నీళ్లు కూడా తాగను, నువ్వే ఉన్నావు కనుక ఏదో చెయ్యి. దేవుని ఎప్పుడు కూడా దయచేసి అలా శోధించకండి. యేసుప్రభు అయితే కనుక ఆ శోధన కాలంలో మనందరికీ చెప్పిన మాట అదే. ప్రభు అయిన నీ దేవుని నువ్వేం చేయకూడదు? శోధించుకో. శోధించకంటే ఆయనకి పరీక్ష పెట్టుకో. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు, బలవంతం చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నువ్వు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోనుకుంటే ముందు నీ పక్షంగా నువ్వు జరిగించాల్సింది జరిగించు. ప్రభా నా వంతు ప్రయత్నం నేను చేశాను, సమస్తము జరిగించాల్సింది నువ్వు కదా ప్రభా. ఏదేను వనవన్నీ సృష్టించడానికి గల కారణం ఆదాము యొక్క ఆహారము కొరకు. ఆదాము అక్కడ కూర్చుని కాస్తూ ఉంటే నువ్వు తినేమని చెప్పలా. ఏదేను వనాన్ని ఆదాము ఏం చేయాలట? సేధించేయాలి. పని చేయకుండా భోజనం రాదు. నువ్వు కష్టపడకుండా నీకేది రాదు, నువ్వు కష్టపడినప్పుడే వస్తుంది. నువ్వు చేసే పనిని బట్టి ఆ సమయంలో నువ్వు కష్టపడే సమయం లేనప్పుడు, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, అప్పుడు కదా నువ్వు పడుకున్నప్పుడు కూడా దేవుడు పట్టుకొచ్చి నీకు ఆహారాన్ని ఇస్తాడు. నువ్వు ఏ పని చేయకుండా సోమరిపోతులా ఉండి ప్రతి విషయానికి అయితే కనుక దేవుడు ఉన్నాడు అని చూసుకుంటాడని ఎవరైతే అంటున్నారో, పైగా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎవరైతే కనుక శోధించడానికి ప్రయత్నిస్తున్నారో వారికైతే కనుక యేసుప్రభు ఇక్కడ సమాధానం చెప్పాడు. ఏమి అనుకున్నప్పుడైతే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్న మాట ఉందో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పాను. అందుకు యేసు అంటాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని ఏం చేయకూడదట? మనం దేవుణ్ణి ఎప్పుడు పరీక్షించకండి. నేను దూకేస్తే కనుక పట్టుకుంటాడా? నేను మంచం ఎక్కితే కనుక దేవుడు స్వస్థపరుస్తాడా? నేను ఒక ఆకలితో కనుక ఉపవాసం చేస్తే కనుక నాకు కడుపు నింపుతాడా? ఇలాంటి పనికి మారిన ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు ఏం చేయాలని చూస్తాడు. దేవుడు చేయలేదన్న ఉద్దేశంతో ఆయన సామర్థ్యం లేనివాడని కాదు, ప్రస్తుతం నీకు అవసరత లేదని అర్థం. నీకు నిజంగా అవసరత కలిగిన రోజున నువ్వు అడగక మునిపే దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, చక్కటి బలాన్ని నీకు ఇస్తాడు, నీ జేబులో డబ్బులు వస్తాయి, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. నువ్వు చేసే పనిపాటులు అయితే కనుక దేవుని దీవెన ఉంటుంది.
దేవునికి అవసరం లేదనుకున్నంతసేపు కూడా, నీ వలనైతే ప్రయోజనం లేదనుకున్నంతసేపు నువ్వెంత గొప్ప చేసుకుందామని ప్రయత్నించినప్పుడు కూడా, దేవుని ముందు సవాల్ చేసినట్టు మాట్లాడుతుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మాత్రం నీ మొరను ఆలకించు. ఈరోజు లోకంలో చాలామంది యేసు ప్రభు పేరు పెట్టుకునే ఏదో మేము స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తామని ఒక బిజినెస్లు ప్రారంభించారు. వాళ్ళు చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధం. నేను చేయగలను ఏదైనా అద్భుతం అనుకుంటే, ఎవడన్నా అన్నాడు అనుకుంటే కనుక అది వాక్యానికి విరోధం. యేసు ప్రభు ఎక్కడా కూడా చెప్పలా. ఈరోజు ఇలాంటి గారిడి వాళ్ళు తయారైపోయారు. యేసు ప్రభు పేరు చెప్పుకునైతే కనుక, ఇది చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాలుగా ఈరోజు అయితే కనుక చాలామంది అయితే కనుక దేవుని సేవలో, దేవుని ముసుగులో బ్రతుకుతున్నారు. వీళ్ళందరికీ అయితే కనుక దేవుడి శిక్ష ఉంటుందండి. కానీ అది మనం చూడగా